అంటే ఒకటి నాకు అర్థం కాల జనరల్గా ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పెళ్లి కాని ప్రసాద్ అని సినిమా చేసావు. లైన్ ఆల్మోస్ట్ సబ్జెక్ట్ విన్నప్పుడు అదే అనిపించింది. కానీ ఈ సబ్జెక్ట్ చెప్పగానే అసలు నిన్ను అంత టెంప్ట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే రెండు రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ పెళ్లికాన్ ప్రసాద్ అంటే మన మల్లీశ్వర్ చూసుకుంటానంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ పేరు పెళ్లికాన్ ప్రసాద్. అది బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్. అంటే పెళ్లికాన్ ప్రసాద్ అంటే జనరల్గా ఎవరికన్నా అబ్బాయికి పెళ్ళి అవ్వదా పెళ్లికాన్ ప్రసాద్ అని అంత ఊతపదంగా వెళ్ళిపోయింది. అంటే అంత కలోకియల్గా వాడేశారండి జనాలు. దాని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో ఒక 3-4 years బ్యాక్ అంటే అర్జున కళ్యాణం అని వచ్చిందండి, విశ్వక్సేన్. అది కూడా కొంచెం ఏజ్డ్ అబ్బాయి పెళ్లి కష్టాలని. సో మీరు చూస్తుంటేనండి జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాబ్లం సమస్య తీరట్లేదండి, సమస్య అలా ఉంటూనే ఉంది. సో అప్పుడున్న వాళ్ళు ఒక రకంగా హ్యాండిల్ చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఇంకొక రకంగా హ్యాండిల్ చేశారండి. సో అది కాన్స్టెంట్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మన ఇండియా అన్నది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్, అంటే మన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ వరల్డ్ అండి. దాంట్లో కూడా మనకి యూత్ ఎక్కువ ఉన్నారండి, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అవ్వని వాళ్ళు, అంటే అయ్యేవాళ్ళు అక్కడ. సో మనకున్నప్పుడు ఆ సొసైటీలో ప్లస్ మనకి చాలా చదువుతున్నాం కూడా. మీరు ఆర్టికల్ చూస్తేనండి 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలే ఉంటాం. సో మిగతా అంటే 7 కుదిరితే మిగతా 3 ఏమవుతుందండి? సో ఇలాంటి అలా పెరిగిపోతుంది. ఆ పర్సంటేజ్ అలా తెలియకుండా అమ్మాయిల సంఖ్య తగ్గుతుంది, అబ్బాయిల సంఖ్య పెరుగుతుంది, ఇలాంటివి ఉన్నాయండి. అంటే సో మనకి ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు 50-50 ఉంటేనే కరెక్ట్ అవుతుంది. సో బట్ అది అన్నీ జనరల్గా ఏంటంటే పెళ్లి కానివాడు ఆడి ఫ్రస్ట్రేషన్, ఆడి వెనకాల ఉండే సర్కాజము, ఫన్ను దాంట్లో చేశారండి. ఈ సినిమా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే మన జనరల్గా మనకు ఎవరికైనా మన ఇంట్లో ఎవరికైనా ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటేనండి ఆ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, కలీగ్స్ కానివ్వండి, అందరూ మంచి సంబంధాలు చూడటానికి హెల్ప్ చేస్తూ ఉంటారండి. మీకు పెళ్ళి అవ్వాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, కానీ మీకు పెళ్ళి అవ్వకూడదు అని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు మన ఎవరో తెలియదు. అది ఈ సినిమాలో చూపిస్తున్నామండి. అంటే ఒకప్పుడు పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం ఉండి ఇప్పుడు ఏమైపోయింది, వ్యాపారం అయిపోయిందండి. ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ మన అబ్బాయిలు కానీ పెళ్ళి అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎక్స్ప్లాట్ అవుతున్నారు, ఎలాగ డబ్బులు లాగుతున్నారు, ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, సో పెళ్ళని పేర్లు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు బాగుంది. అంటే నాకు ఇది కథగా తీసుకున్నప్పుడు నేను చూశానండి. ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఊరికే రాసేస్తున్నారా, మనకి సినిమాటిక్ లిబర్టీ ఉందని మనం తీసేసుకున్నా అంటే లేదండి, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అని కొన్ని పేపర్ క్లిప్స్ ఇచ్చారండి. ఇది కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయండి, 6-7 చోట్ల ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇవన్నీ తీసుకుని దాన్ని బట్టి మేము కథ చేయటం, అంటే ఆయన మల్లి గారు కథ చేయటం జరిగింది. సో ఎంతసేపు మనం అంటే ఒక సొసైటీలో ఏదైనా ఒక స్కామ్ జరుగుతుందంటేనండి అవగాహన కూడా మనం క్రియేట్ చేయాలి. సినిమా ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్, సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి ఎడ్యుకేషనల్ ఆల్సో అండి. సో అది కూడా బాగుంది. అండ్ ఇది ఎప్పుడు ఈ స్కామ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఇంకా పెద్దది అయిపోతుంది. అయ్యే లోపల మనం ఆడియన్స్కి చెప్తే ఒక చిన్న వార్నింగ్లా ఉంటుంది, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అని. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి ఆ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు అండి ఇలాంటి జరిగినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోతుంటారండి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదని ఈ సినిమా చేయటం జరిగింది.